కర్నూలు నగర సమీపంలో ఉన్న బి తాండ్రపాడు సమీపంలో గంగమ్మ చెరువు దాదాపు 80 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాము పశువులకు తాగునీరు అయితే ఈ గ్రామంతో పాటు దాదాపు 10 గ్రామాలకు సాగునీటి అవసరాలను తీరుస్తూ ఉన్న గంగమ్మ చెరువు 80 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 30 ఎకరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఇదంతా కూడా ఈ గ్రామ సమీపంలో గతంలో తాగడానికి కూడా ఇదే వాటర్ను వాడేవారు. అలాంటి చెరువు ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైందంటూ ఇదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది ఎన్జిటిని ఆశ్రయించడం జరిగింది. ఎన్జిటి కూడా ఇటీవల కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాము ఈ చెరువుతో పాటు ఏవైతే ఈ చెరువు సమీపంలో కబ్జా చేసిన తర్వాత కోనోకార్పస్ మొక్కలను కంప్లీట్గా పెంచిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే భూముల ధరలు ఎక్కడ చూసినా రోజు రోజుకి ఆకాశాన్ని అంటడంతో రియల్టర్లు కంప్లీట్గా భూములను యథేచ్ఛగా దాదాపు 30 ఎకరాల్లో కబ్జా చేసి కోనోకార్పస్ మొక్కలను పెంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఓవైపు కోనోకార్పస్ మొక్కల్ని చూస్తూ ఉన్నాము. వాటితో పాటు మనం చూస్తే ఈ చెరువు లెవెల్ ఏదైతే ఉందో మనం చూసే ఈ సాయిల్ అంతా కూడా బ్లాక్గా ఉంటుంది. ఈ సాయిల్లో ఉండే ఈ చెరువు మట్టి ఏదైతే ఉందో ఇక్కడ నుండి నేరుగా దాదాపు మనం చూస్తే ఇదంతా కూడా కోనోకార్పస్ మొక్కలు పెరిగిన ఈ ప్రాంతంలో దాదాపు 10 అడుగుల మేర ఎర్రని గ్రావెల్ మట్టి ఏదైతే ఉంటుందో గ్రావెల్ మట్టిని తోలి అందులో ఎత్తును పెంచిన పరిస్థితి. అయితే అదంతా కూడా ఎర్రటి గ్రావెల్ మట్టితో దీన్ని గ్రావెల్ని తోలించి రియల్టర్లు రియల్ ఎస్టేట్ సంబంధిత వాటిలాగా మార్చేసినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉండే గ్రామస్తులు మనతో ఉన్నారు. గతంలో ఎన్జిటిలో కూడా గ్రామస్తులు ఈ యొక్క కేసు సంబంధించి ఫైట్ చేశారు. మనతో ఉన్నారు. బ్రదర్ చెప్పండి, గతంలో ఎన్జిటిని ఆశ్రయించారు, చెప్పండి ఈరోజు ఎన్జిటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు? గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు ముఖ్యంగా బి తాండ్రపాడు గ్రామ చరిత్రలో ఈరోజు మర్చిపోలేని దినం. అంటే ఈరోజు అంటే నిన్న లేదు మొన్న సాయంత్రము. ఎందుకంటే ఆ 4 గంటల సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఒక తీర్పు వెలువడింది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కబ్జా చేసి మట్టి దోలిన దాన్ని మొత్తం తీసేసి ఈ కోనోకార్పస్ చెట్లను తీసేసి చెరువు యథాస్థానంలో ఉంచేలాగా తీర్పు రావడంతో బి తాండ్రపాడు గ్రామ ప్రజలందరూ స్వీట్స్ పంచుకొని పండగ చేసుకున్నారు. దీనంతటికీ కారణమైన దివంగత నేత మాకు అన్నలాంటి వాడైన ఎక్స్ఎంపీపీ శ్రీ రాజవర్ధన్ రెడ్డి గారి కృషి వల్ల, ఆయన పట్టుదల వల్ల. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలామంది అంటే అప్పుడున్న పొలిటీషియన్లందరినీ ఎదుర్కొని ఆయన ఒంటరిగా నిలబడి ఈ చెరువుని కాపాడడానికి ఏ రూట్లో వెళ్తే కరెక్టో అని ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి సాధించుకొని మా గ్రామస్తులందరితో ఒంటరి పోరు చేసి ఆయన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. ఆయన కృషి ఫలితమే దురదృష్టవశాత్తు ఆయన తదనంతరం మా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి కోడుమూరులో టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చెరువుని గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పోరాటం చేసి ఆయన ఎన్నో రిస్క్లకి ఓర్చుకొని బరువు బాధ్యతలు మీదేసుకొని ఎంతోమందిని ఎదుర్కొని ఈరోజు ఈ తీర్పు రప్పియడానికి బి తాండ్రపాడు చెరువుని కాపాడడానికి చాలా కృషి చేసినందుకు మేము మా బి తాండ్రపాడు గ్రామ ప్రజలందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మీ గ్రామ చెరువు కోసం ఫైట్ చేసినటువంటి యువ న్యాయవాది మోహన్ కృష్ణ గతంలో కూడా వైసీపీ హయాంలో అవిలాల చెరువుని కూడా కాపాడినటువంటి పరిస్థితి. లాయర్ కూడా పాత్ర చాలా మీ యొక్క చెరువుని పరిరక్షించడంలో చాలా ప్రధానంగా ఉందని తెలుస్తూ ఉంది. అసలు మీ స్టార్టింగ్ నుండి ఎలా ఉండేవారు, ఎలా టేకప్ చేశారు? మొదటి నుంచి ఆయన కూడా వృత్తి పట్ల నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టి దట్టు ఆయనకు మన విష్ణువర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీతో ఆయనకున్న సంబంధాలు, ఆయనకున్న ఏదో గ్రామాలకి హెల్ప్ చేయాలా ఇలాంటి సోషల్ పరంగా అంటే ఊర్లకి హెల్ప్ చేసి, ఎందుకంటే ఎవరి తరపున ఎవరు వచ్చినా కూడా ఏ కేసులైనా మధ్యలోనే డ్రాప్ అవ్వడం మనం చాలామందిని చూసాం. కానీ అలా డ్రాప్ అవ్వకుండా ఆయన కూడా ఎంతో నిబద్ధతతో కలిగి ఏకపక్షంగా మా ప్రజల పక్షాన్ని నిలబడి ఆయన అంటే ఈ కేసు గురించి వాదించి దీని గురించి అందరికీ చెప్పి వివరించి ఆయన ఈ రకంగా సాధించడం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఆయనకు కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే చూస్తున్నాం కదా, ఇదే గ్రామంలో బిగ్ టీవీలో గతంలో కూడా గంగమ్మ చెరువు కబ్జా కోరల్లో అంటూ
కథనం కూడా ప్రచురించాం. అయితే మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు ఎన్జిటి ఇచ్చిన తీర్పుని గ్రామస్తులుగా ఎలా చూస్తున్నారు? అంటే గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది ఫీల్? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈరోజు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ యొక్క తీర్పుని మేము చాలా సంతోషంగా గర్వంగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలలో కేవలం పెద్దలకు మాత్రమే ఏదో జరుగుతుంది పై స్థాయిలో అనుకునే వాళ్లకు అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు తప్పుపడుతూ ఈరోజు మా పేదల తరపున నిలబడినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ వారికి మేము మా బీతాండ్రపాడు తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము. ఎందుకంటే దేశంలో ఇలా అన్యాయం కాబోతున్నటువంటి ఈ వర్గాలను ఆదుకోవడానికి చట్టాలు ఇంకా బతికే ఉన్నాయని మరొక్కసారి ఈ తీర్పు ద్వారా రుజువైంది. ఎందుకంటే ఆ రోజు మేము చాలా మానసిక క్షోభ అనుభవించాము. ఎలా అంటే ఇంత పెద్ద ఊరికి తరతరాలు కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క చెరువును మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా దీన్ని అన్యాకరణం చేసే ప్రయత్నం చేశారు. అన్ని తూములు ఉన్నాయి, రాతి నిర్మాణాలు ఉన్నాయి. రాజుల కాలంలో కట్టినటువంటి ఈ యొక్క ఆ రాతి నిర్మాణాలు, ఏనుగులు తొక్కినటువంటి ఈ యొక్క ఏమంటారంటే గుర్తులను పెట్టుకొని కూడా వాళ్ళు దాన్ని మా చెరువును మా కండ్ల ముందరనే మాయం చేసే ప్రయత్నం చేసినారు. ఆ క్షణంలో మేము ఎంతో క్షోభ అనుభవించాం. అలాంటి ఆ సమయంలో మాకు అండగా వెన్నుదనగా నిలబడినటువంటి మా మాజీ ఎంపీపీ మా అన్న మా రాజవర్ధన్ రెడ్డి గారు దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఈరోజు వచ్చింది తీర్పు అంటే కేవలం ఆయన యొక్క కృషి పట్టుదల వల్ల మాత్రమే అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆయన పట్టుకున్న పట్టు ఆయన దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినా కూడా ఆయన తదనంతరం మా పెద్దలు పూజ్యులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు తన యొక్క అందరూ కొడుకులు తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తారు. ఇక్కడ వెరైటీ కొడుకు ఆశయాన్ని తండ్రి నెరవేర్చినాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం అలా నెరవేర్చి ఈరోజు మా గ్రామస్తుల బారిట ఒక వరాన్ని ఇచ్చినటువంటి ఒక కుటుంబం మా విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబము. ఆయనకు మేము ఎంతైనా రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఇది ప్రాంతాలకు, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా వచ్చినటువంటి తీర్పు ఇది. ఎందుకంటే మా చెరువును నమ్ముకొని కింద ఊర్లు బతుకుతున్నాయి. ఎక్కడెక్కడ గ్రామాల నుంచి పశుపక్షులు వచ్చి నీళ్ళు అవుతాయి. ఇప్పుడు మన ముద్దనం మూగజీవాలు నీళ్ళు లేక కొట్టుమిట్టాడుతుంటే మానవత్వం ఉన్న వ్యక్తులుగా మనం ఎంత బాధపడతామో కనీసం మనుషులు కూడా రేపొద్దున రాబోయే తరాకు నీళ్ళు లేని పరిస్థితి రాబోతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరొక్కసారి తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ మా తరపున మా కండగా నిలబడి ఈ తీర్పునివ్వడం జరిగింది. వారికి మా తరపున వాదించినటువంటి మోహన కృష్ణ గారికి, మా కండగా నిలబడినటువంటి బిగ్ ఛానల్ వారికి, ఎందుకంటే గత గవర్నమెంట్లో కొన్ని ఛానల్కి రానికి కూడా భయపడినాయి. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా వాళ్ళకి అప్పుడు మా యొక్క మనోవేదనను వాళ్ళకు వినవించడం జరిగింది. ఈ యొక్క సమస్యని నిద్రపోకుండా, ఈ యొక్క సమస్యని రూపుమాపకుండా నిరంతరం ప్రజలలో వార్తలు పెట్టినటువంటి మీ అందరికీ, మీడియా వాళ్ళకి, బిగ్ టీ వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ సభ్యులమైనా మేము అందరి గురించి ఆలోచించినాం, ప్రజల గురించి. నాతో పాటు నడిచిన వాళ్ళు, నా వయసు చిన్నదైనా నన్ను వచ్చినారు. ఆ రోజు శ్రీనివాసులు గౌడ్ గారు కావచ్చు, కిట్టు కావచ్చు, చాంద్ కావచ్చు, రసులు కావచ్చు, యేసురత్నం కావచ్చు, వనమలయ్య కావచ్చు, యేసు కావచ్చు, యోహాన్ కావచ్చు, మద్దీ కావచ్చు, తర్వాత ఇంకా కొంతమంది మా గ్రామస్తులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నా కూడా నన్ను నమ్మి ఆ రోజు కొన్ని విషయాల్లో నాకు విన్నదన్నగా ఉన్నారు. దానికి ఆ విన్నదన్న కూడా కారణం ఎవరంటే మా రాజవర్ధన్ రెడ్డి, మా విష్ణువర్ధన్ రెడ్డి. ఎందుకంటే మేము వాళ్ళని చూసుకొని మేము ముందుకు పోయే వాళ్ళము. ఇప్పుడు ఇంత పెద్ద తీర్పు, ఇంత గొప్ప తీర్పు, చారిత్రాత్మకమైన తీర్పు ఇది. ఆషామాషి తీర్పు కాదు. ఎందుకంటే నేషనల్ హైవే అనుకున్నటువంటి ఈ నేల ఎన్నో వందల కోట్లు విలువ చేస్తుంది. అయినా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఈరోజు పేదల పక్షాన్ని నిలబడి పోరాడి మాకు మా చెరువును అప్పగించినందుకు వారికి మా బీతాండ్రపాడు గ్రామ ప్రజల తరపున ఏమంటే పాదాభివందనాలు తెలియజేసుకున్న జడ్జీలకు అందరికీ, మా మోహన కృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మాకు వెనుక నిలిచినటువంటి మా గ్రామస్తులకు కావచ్చు, ముఖ్యంగా మా పెద్దలు మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కీర్తిశేషులు రాజవర్ధన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. గతంలో ఈ యొక్క చెరువు కబ్జాకి గురైందంటూ ఎన్జిటికి ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆయన లేరు. ఆయన ఉండింటే పరిస్థితి ఎలా ఉండేది? అసలు గ్రామస్తులు ఏమనుకున్నారు? ఆయన ఉండింటే, రాజవర్ధన్ రెడ్డి ఉండింటే ఇంతవరకు కూడా బూడ్సడు, ఇంత హైట్ కూడా లేపడు. ఆయన లేని దాన్ని చూసే ఇది మొత్తం రాత్రిపూట టిప్పర్లు ట్రాక్టర్లు పెట్టి మంచి కన్నా హైట్ పెట్టేసినాడు. ఈ చెట్లు అయితే మంచికి
రోగాలు వస్తాయి. ఇవి అయినా దీన్ని ఎన్నోసార్లు చెప్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు దీని గురించి. పక్కనే హైవే ఉంది, ఎన్ని వేల కోట్లు చేస్తుంది అది. చెరువు ఇప్పుడు పసువలు కావచ్చు, రుద్రారం కావచ్చు, నన్నూరు కావచ్చు, తలకరిపల్ల, వామసముద్రం ఇక్కడికంతా వచ్చి మేకలు గొర్రెలు అవల్ల వచ్చి నీళ్ళు తాగుతాయి ఇక్కడికి. ఎందుకంటే ఈ చెరువు అన్ని ఊర్లకి ఇక్కడ గురుకులో ఉంది. ఇక్కడ నుంటే మోటార్లు అవి బోర్లు వేసుకొని ఈ చెరువులో నీళ్ళు లేకపోతే మోటార్ అలా గురుకులో ఉంది, అక్కడ కూడా కన్నెగా ఇదైపోతుంది, నీళ్ళు వాటరే ఉండదు వాళ్ళకైతే. ఈ చెరువులో నీళ్ళు ఉంటే అందరికి చుట్టుముట్టు కానీ ఇక్కడ గురుకులో ఉంది, అక్కడ అన్నిటికి కానీ జిందరపాటికి కానీ ఇక్కడ అన్ని ఊర్లకి బాగుంటుంది. ఎందుకంటే వాయనగానే లేకపోయి ఈ చెరువు ఇంకా అయిపోయా. ఈ పడకల్లా ఫ్లాట్లు వేసి ఇండ్లు కట్టేదురు కన్నెగా. వాయన పుణ్యం ద్వారా మా ఊరు చెరువు నిలబడింది, లేదంటే ఎప్పుడో అయిపోతుండే. రెండోది అక్కడ 4 తూము 6 తూము అని పెద్దలు ఎప్పుడో పూర్వకాలం నుండి ఉంది. ఒకసారి కూడా మీరు కూడా చూడండి, కెమెరా పెట్టి తెలిసిపోతుంది. అప్పటి నుండి అది ఊకే ప్రభుత్వం భూమి అని పెట్టేసి వాళ్ళు కబ్జా చేసుకొని మార్పించుకొని వాళ్ళు డబ్బులు, కొంతమంది ఊర్లో వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళకి సపోర్ట్ వాళ్ళకి డబ్బులకి వాళ్ళు కూడా ఇట్లా చేసేసి కేసులు పెట్టేసినారు, బెదపడిచ్చినారు, అట్లా చేసినారు. ఇది మొత్తంగా గ్రామస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఈ బ్లాక్ సాయిల్ ఏదైతే ఉందో చెరువులో ఉండే కంప్లీట్గా బ్లాక్ సాయిల్ కాదని మొత్తం కూడా కొండలో ఉన్నటువంటి రెడ్ సాయిల్ని గ్రావెల్గా తోలారు. దాదాపు 10 అడుగుల మేర గ్రావెల్ తోలి కంప్లీట్గా ఏదైతే ఈ దాదాపు 25 నుండి 30 ఎకరాలు ఉంటుందో ఈ 30 ఎకరాల విస్తీర్ణంలో కోనోకార్పస్ మొక్కలను కూడా యథేచ్ఛగా నాటిన పరిస్థితి. కోనోకార్పస్ మొక్క ఎడారి ప్రాంతంలో కావచ్చు లేదా నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క కోనోకార్పస్ మొక్కలు పండే అవకాశం ఉంటుంది. ఇలాంటి కోనోకార్పస్ మొక్కల పెంపకం వల్ల కూడా ఇటు చర్మ వ్యాధులు కావచ్చు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటీవల దీనికి సంబంధించి కూడా ఎన్జిటి ఆర్డర్స్ పాస్ చేయడంతో గ్రామస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2021లో తమ గ్రామ సమీపంలో ఏదైతే చెరువు గతంలో ఉన్నటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో అందులో ప్రధానంగా దాదాపుగా 30 ఎకరాల విస్తీర్ణంలో చెరువును కబ్జా చేసి గ్రావెల్ని తోలించి అందులో వెంచర్లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఏర్పాటు చేయాలనుకునే క్రమంలోనే గ్రామస్తులంతా కూడా 2021లో ఇక్కడ స్థానిక నాయకుడి అండదండాలతో స్థానిక గ్రామస్తులందరూ కూడా ఎన్జిటికి ఆశ్రయించడంతో ఈరోజు ఎన్జిటి ఇచ్చిన తీర్పు పట్ల స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బి తాండ్రపాడు గ్రామంలోని గంగమ్మ చెరువును అన్యాక్రాంతం చేసినటువంటి గతంలో రియల్టర్లు అలాగే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంకా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్ గారు కూడా దీనిలో భాగస్తులని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గంగమ్మ చెరువు దాదాపు 55 ఎకరాలలో విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణంలో ఉన్న చెరువుని ఒక 12 ఎకరాలని కబ్జా చేశారు. కబ్జా చేసి తర్వాత దాని పక్కలో ఇంకా 9 ఎకరాలు కూడా ఎవరికి తెలియని విధంగా ఉంది. అంతే మొత్తం 30 ఎకరాలని కబ్జా చేసినటువంటి వ్యక్తులు అలాగే వాటి కబ్జా చేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి వాళ్ళని చిత్రవద చేసినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, ఇంకా ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పరిపాలనలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఇలాంటి భూ కబ్జాలు మాత్రమే చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆ టైంలో నేనున్నానని చెప్పేసి కర్నూలు మాజీ ఎంపీపీ అయినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్జిటిలో వేయడం జరిగినది. అంటే ఇది ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రాజవర్ధన్ రెడ్డి గారు 2021 నంబర్ వచ్చేసి 193 దీని ద్వారా ఎన్జిటిని ఆశ్రయించడం ద్వారా ఎన్జిటి దాని ద్వారా ఈ యొక్క చెరువుని ఖచ్చితంగా అన్యాక్రాంతం అవుతుంది, పరిరక్షించాలి, వన సంరక్షణ అంటే చెరువు సంరక్షించాలని చెప్పేసి వేయడం జరిగింది. వారు కూడా దాన్ని పిటిషన్ని ఆమోదించి పూర్వపరాలు పరిశీలించి చెరువుని ఎలాగైనా అని
ఈ యొక్క కాపాడడంలో భాగంగా రాజవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన ఘనత అమోఘమని తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు అత్యంత స్వల్ప కాలంలోనే ఆ కేసు నడుస్తున్న కాలంలోనే చనిపోవడం జరిగినది రోడ్డు ప్రమాదంలో. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంప్లీడ్ అయ్యి ఆ కేసుని ముందుకు తీసుకెళ్లారు. ముందుకు తీసుకెళ్లిన టైంలోనే అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం, మన రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా 2 సార్లు ఈ చెరువుని విజిటింగ్ చేయడం జరిగినది. అలాగే యువగలం పాదయాత్రలో కూడా నారా లోకేష్ బాబు గారు కోడుమూరులో కూడా ఈ యొక్క చెరువు, గంగమ్మ చెరువు అన్యాక్రాంతమైనటువంటి చెరువుని ప్రస్తావించడం కూడా జరిగినది. అంటే ఆ యొక్క చెరువు యొక్క ప్రత్యేకత దాదాపు 12 ఎకరాలు, అంటే కొన్ని వందల కోట్ల ఆస్తులని కబ్జా చేయాలని చూసిన వ్యక్తులు అలాంటి వాటిని ఎక్కడ కూడా కబ్జా చేయకుండా సంరక్షించాలని రాజవర్ధన్ రెడ్డి ఆయన యొక్క ధ్యేయంతో, ఆయన ఎంత సంకల్పంతో కొన్ని కోట్ల ఆస్తులని సంరక్షించడం జరిగింది ఈ రోజుకి. అంటే దాన్ని ఇంప్లీడ్ అయ్యి విష్ణువర్ధన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషకరం. కాబట్టి ఇంకా చెరువు 2005లో పంచాయతీరాజ్ శాఖ గంగమ్మ చెరువును ఎంఐ ట్యాంకు డిపార్ట్మెంట్కి అప్పగించింది. 2015లో ఇరిగేషన్ శాఖ వారు కూడా 16 చెరువులు సర్వే చేశారు. అందులో గంగమ్మ చెరువు కూడా ఒకటి. 106 చెరువులలో ఇదొకటి గంగమ్మ చెరువు. అంటే ఈ చెరువుకి మన యొక్క హంద్రీనీవాలో కూడా ఒక లింక్ ఎస్కేప్ ఛానల్ మాదిరి రాజవర్ధన్ రెడ్డి గారు ఎంపీపీగా ఉన్న టైంలో కూడా ఆయన లింక్ చేశారు దీనికి. కానీ ఆ లింకుని వీళ్ళు కబ్జా చేసిన తర్వాత దాన్ని అన్నిటిని మూసివేసి ఈ యొక్క చెరువుని అన్యాక్రాంతం చేయడం, ఇంత మోసపూరిత కుట్రపూరితమైన చర్యలు తీసుకున్నందుకు, అలాగే ఈరోజు ఎన్జీటీలో గెలవటం అన్నది చాలా శుభపరిణామం. కాబట్టి ఈ యొక్క ఎన్జీటీలో ఇంప్లీడ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నందుకే ఈరోజు ఈ చెరువుని కాపాడడం జరిగింది. కాబట్టి అలాగే మా యొక్క సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు అయినటువంటి జయన్న గారికి, ఎంపీటీసీ గారికి, లక్ష్మణ గారికి, రాజు గారికి, ప్రతి ఒక్కరికి, మద్దిలేటి గారికి, అలాగే లాయర్ అయినటువంటి మా మోహన్ గారికి, ఇంకా చెన్నైలో ఉన్నటువంటి అడ్వకేట్స్కి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఏమనుకుంటున్నాం, కబ్జా చేసినారంటే ఉన్నదాన్ని కబ్జా చేయలే, నీటిని కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ను నిలబడకుండా చేసి కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం, నీటిని దొంగిలించి, మట్టిని దొంగిలించి ప్లాట్లు వేయాలని ప్రయత్నం చేశారు. ఆలోచన లేకుండా చేసినటువంటి విధానాన్ని ఈరోజు వాళ్ళైనా ముందుకొచ్చి వదులుకొని అయ్యా తెలుసో తెలియక చేయనని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఆశయం P4 అని చెప్పి పెట్టాడు. అయ్యా ధనికులైనటువంటి వాళ్ళు ప్రభుత్వం మీరు ఇన్ని లక్షల మందికి వదులుకుంటున్నామని చెప్తే అది ఎట్లా పోయింది? మీదేం లేదు. ఇంకా హంద్రీనీవా నుంచి నీళ్లు వస్తాయి, మైనర్ ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు, బండు పెంచుతారు, పూర్తి మాత్రం నీటి మట్టం ఉంటుంది. ఇక్కడనే పంపింగ్ కర్నూలుకో, దీనికి 3 నియోజకవర్గాలకు, కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు ఈ వాటర్ ఎంత అవసరం. ఎందుకంటే దీనికి ఇంకా వర్షాలు పడితేనే కాదు దీనికి అనుసంధానం. 106 చెరువుల్లో మొట్టమొదటి చెరువు అనేది కూడా గుర్తించాలి. ఇక్కడ పత్తికొండ దానికంటే ముందు వచ్చే చెరువు. ఈ చెరువు నుంచి మనతో ఎంతో డెవలప్ అవుతూ ఉంది. ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే బాధితులు ఇక్కడ ఈ చెరువుకు దీని ఉంటుందంటే తాండ్రపాడు ఈరోజు ₹1 అవుతుందంటే దీని విలువ ₹100 పెడతారు. ప్రతి ఒక్కరు తాండ్రపాడు ప్రజలు గుర్తించాలని చుట్టూ గ్రామాల వాళ్ళని కూడా చెప్తున్నా. ఈ నీరే మీకు 1000 కోట్ల ప్రాపర్టీ, 1000 కోట్ల ట్యాంక్ బండ్. ఇది ఒక ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అదంటే తాగునీకి పనికిరావు. ఇది మంచినీటి సాగునీటి ట్యాంక్ బండ్. ఇది మేము ఏదో విగ్రహాల కొరకో దాని కొరకో పెట్టమని ఎవరికి చెప్పలేదు. ప్రజలలో ఏదో మెట్టలు పట్టిస్తేనే వాళ్ళు ఇంతవరకు మర్చిపోలేనటువంటి గ్రామం ఇది. అందరికీ వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా దీనికి అపోజిషన్ ఉన్నప్పుడు రాజవర్ధన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం కరెక్ట్ కాబట్టి మా మద్దతు ఉందని చెప్పి వచ్చారనేది కూడా ఈ గ్రామస్తులు గుర్తించుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్ని తరాలున్నా దాన్ని బూడ్చడం జరగదు.
తవ్వడం తప్ప అనేది వాస్తవము. దీనికి అపోహపడాల్సిన పని లేదు. గ్రామ సమస్యల కొరకు కాదు, మీ కోరిక, మీరు పోలీస్ స్టేషన్లో పడే ఇబ్బందిని పూర్తి స్థాయిలో విజయం సాధించినాకనే అక్కడ అడుగు పెట్టాలనుకున్నాం. పూర్తి అయినాకనే దాంట్లోకి పోయి చూసాను తప్ప అంతవరకు వచ్చి నేను పరిశీలించలేదు. మా మైండ్లో ఉంది, పరిశీలన చేసేది ముఖ్యం కాదు, వాళ్ళను విజయం సాధించి దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దస్తగిరి అందరము గ్రామస్తుల కోరిక మేరకు వచ్చాం. ఈరోజు ఊహించలేదు, రాజవర్ధన్ గుర్తుపెట్టుకొని పాలాభిషేకం చేశారు. వాళ్ళందరికీ మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో ఉంచుకున్నందుకు, నేను బతికున్నంతసేపు నా కుమారుడు లేడు, మా కుటుంబానికి మీరే మా బిడ్డలు అనుకొని మీ వెంట ఉంటానని చెప్పి మీకందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది 106 చెరువుల్లో ఉన్నటువంటి ఒక చెరువు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కేవలం ఈ దోపిడీకి ఈ చెరువును వైసీపీ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా ఇది చేయలేదు. కర్నూలు నగర సమీపంలో ఉన్న గంగమ్మ చెరువును ఎన్జిటి కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే మనతో మాట్లాడడానికి న్యాయవాది మోహన్ కృష్ణ ఉన్నారు. సార్, గతంలో కూడా చూసాము, తిరుపతి సమీపంలో ఉన్న అవిలాల చెరువు కావచ్చు, గంగమ్మ చెరువు గురించి గతంలో కూడా మీరే దగ్గరుండి ఈ యొక్క కేసును టేకప్ చేస్తూ ఉన్నారు. ఎలా ఈ కేసును టేకప్ చేశారు? ఈ గంగమ్మ చెరువుకు సంబంధించి 2021లో మనం అప్పటి రాజవర్ధన్ రెడ్డి గారు, కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు ఏంటంటే, ఆ చెరువు మొత్తం 55 ఎకరాలు, దాదాపు 55 ఎకరాలు రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదేంటి కేసు మనం వేయడం, ఈ దాదాపు 12 ఎకరాల వరకు దాంట్లో మట్టి వేసి ఫిలప్ చేయడం జరిగింది. కొంతమంది రియల్టర్లు ఫిలప్ చేస్తే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇది పట్టా ల్యాండ్ అని. మా వర్షన్ ఏంటంటే దో ఇట్ ఈస్ పట్టా ల్యాండ్, అది చెరువుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, వాటర్ స్టాగ్నేషన్ వాళ్ళు చూపిస్తున్న 12 ఎకరాల్లో కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని చెరువులాగే కంటిన్యూ చేయాలనేది మా వర్షన్. సరే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంచెం సుదీర్ఘమైన విచారణ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ మనకి పట్టా ల్యాండ్ అయినప్పటికీ మీరు నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేసుకోండి, కానీ నీళ్ళు మాత్రం స్టాగ్నేషన్ జరగాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లెవెల్ చేసినారో ఆ చెరువుని తొలగించాల్సిందే అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ని, కర్నూలు జిల్లా కలెక్టర్ని కూడా ఆదేశించడం జరిగింది. చెరువుని మొత్తంగా ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ప్రొటెక్ట్ చేయాల్సిందే, రెస్టోర్ చేయాల్సిందే అని చెప్పి చాలా స్పష్టమైన 2 ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎవరైతే ఆ యొక్క ప్లాన్ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారో, రియల్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంనే సంప్రదించే ఛాన్స్ ఉంటుందా? అంటే ఎలా ముందుకెళ్తారు ఈ కేసు సంబంధించి? రానున్న రోజుల్లో మీరు ముందుకు ఎలా వెళ్తారు? వారు కూడా సుప్రీంని ఆశ్రయించే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది కదండి, అది వాళ్ళ స్టాట్యుటరీ రైట్. ఎన్జిటి యాక్ట్ 2010 ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయించే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళకి స్టాట్యుటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అది. వాళ్ళు ఖచ్చితంగా ఆశ్రయిస్తారనే ఆలోచనలో మేము ఉన్నాం. అందుకే మేము ఈ కేవేట్ కూడా మేము ప్లాన్ చేసినాం. అయితే వాళ్ళు ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే వెళ్ళని, వాళ్ళ స్టాట్యుటరీ రైట్ మనం అడ్డుకోవడానికి వీలు లేదు. వెళ్ళినా మేము మా వర్షన్ అయితే చేంజ్ అవ్వదు కదా. ఆన్ మెరిట్స్ ఎన్జిటి చాలా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ కూడా మనం సక్సీడ్ అవుతామనే నమ్మకం మనకి ఉంది. అంటే ఫర్దర్గా మీ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందంటారు? ఇప్పటికే గతంలో మనం చూసాం, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని కూడా గతంలో వారి లాంటి కేసులను ఛేదించారు. ఫర్దర్గా ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు గతంలో నేను చేసిన అవిలాల చెరువు కేసు అయినా సరే, ఇప్పుడు గంగమ్మ చెరువు కేసు అయినా ఒకటి, నేను ఒక అడ్వకేట్గా ఎంతవరకు ఉన్నా కోర్టులో మనం కేసును ప్రాసిక్యూట్ చేయడం, దాన్ని ఇది చేయడం వరకే ఉంటుంది, పర్స్యూ చేయడం వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి మనం అడ్వకేట్గా ఉండి వాదించడం జరిగింది. నేను ఈ కేసు గురించి ఫర్దర్ కార్యాచరణ ఏంటంటే, విష్ణువర్ధన్ రెడ్డి గారు పిటిషనర్ వారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వంతో ఏ విధంగా పర్స్యూ చేసుకుంటారు, ప్రభుత్వానికి డైరెక్షన్స్, స్పష్టమైన డైరెక్షన్స్ వచ్చినాయి. ప్రభుత్వం వాళ్ళు పిటిషనర్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు చూసుకోవాల్సిన విషయం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ తీర్పు అమలు కాకపోతే తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ కార్యాచరణ ఏదైతే ఉందో వాళ్ళు జిల్లా యంత్రాంగం విష్ణువర్ధన్ రెడ్డి గారు కలిసి తీసుకుంటారు. స్టార్టింగ్ నుండి మీరు ఈ వాటర్ సంబంధించిన రిసోర్స్ మీదే ఎక్కువగా స్టడీ చేస్తూ ఈ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో మన కర్నూలు జిల్లాలో ఇంకా అలాంటివి ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా. నా లక్ష్యం ఏంటంటే, నీరు ఏదైతే ఉందో, నీరు,
గాలి, మట్టి కలుషితం కాకూడదు అని చెప్పేసి. ఇవి చాలా బేసిక్ ఫండమెంటల్స్ ఒక మనిషి బ్రతకడానికి చాలా బేసిక్. కాబట్టి నేను ఒక న్యాయవాదిగా ఆ విషయంలో నాకు కొంచెం ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉండడం వల్ల నేను ఈ విషయంలో కొంచెం దూకుడుగానే ఖచ్చితంగా వెళ్తాను, పట్టుకుంటాము. అయితే ఈ కర్నూలు జిల్లాలో మిగతా ఏదైతే చెరువులు ఉన్నాయని మీరు అడిగినారో ఇందాక, ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తున్నాము. ఏ చెరువు అయినా సరే మనం అనుకోవాలి, కానీ ఇది కాపాడాలని మనం అనుకోవాలి, కానీ ఖచ్చితంగా కాపాడే తీరుతాం. ఎంత ఎఫర్ట్స్ అయినా పెట్టడానికి రెడీ ఉన్నాయి. 4-5 ప్రాజెక్ట్స్ అయితే కర్నూలు మన జిల్లాలో చేసే ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తూ చూపిస్తాం. ఎన్జిటి వెళ్ళే ముందు మీరు అంటే చెన్నైలో గతంలో రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసుని ఫైల్ చేశారు. ఈరోజు ప్రజెంట్ స్టిల్ మన ముందు అతను లేరు. ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు స్థానిక తమ ఫాదరు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలా అనిపించింది వాళ్ళ ఫాదరు విలేజర్స్తో కలిసి మాట్లాడడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఒక అడ్వకేట్గా అటు ఉంచితే అసలు రాజవర్ధన్ రెడ్డి గారితో మనకి ప్రత్యేకమైన అనుబంధం. నేను ఈరోజు వాళ్ళు చూపించిన అభిమానము, వాళ్ళు చూపిస్తున్న, వాళ్ళు మాట్లాడుతున్న తీరుని బట్టి చూస్తుంటే వాళ్ళు అసలు చాలా గుండెల్లో పెట్టుకున్నారు రాజవర్ధన్ రెడ్డి గారిని, ఆ కుటుంబాన్ని, విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని అని నాకు చాలా స్పష్టంగా అనిపించింది. నేను ఎంతసేపు ఉన్నా ఒక న్యాయవాదిగా ఒక కేసుని ఎట్లా ప్రాసిక్యూట్ చేయాలి, ఎట్లా పర్సూ చేయాలనే ఆలోచనతోనే ఉంటాను. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ వెంట్ టు దట్ విలేజ్. ఈరోజు వెళ్ళి నేను చెరువుని అసలు ఫిజికల్ ఫీచర్స్ సందర్శించడం జరిగింది. వాళ్ళు అడుగడుగున వాళ్ళు చూపిస్తున్న అభిమానము అసలు విష్ణువర్ధన్ రెడ్డి గారి పట్ల కానీ ఆ కుటుంబం పట్ల కానీ అసలు వినలేనిది. అది ఇంకా మీరు అడిగిన రాజవర్ధన్ రెడ్డి గారు లేని లోటు ఎట్లా మీరు చూస్తున్నారని నన్ను అడిగిన దానికి నేను చెప్పేది ఏంటంటే, భౌతికంగా ఆయన చచ్చిపోయినారు, కానీ ఆ చెరువు రూపంలో ఆయన శాశ్వతంగా బ్రతికిపోయినారు. నేను చెప్పదలుచుకుంది అదే. కాకపోతే మేమిద్దరం కలిసి మాట్లాడుకొని చెరువుని ఎట్లా చేయాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని కొన్ని గంటలు మేము డిస్కస్ చేసినప్పుడు ఆ ఎండ్ ఆఫ్ ఈ లిటిగేషన్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ మనకు పాజిటివ్ వస్తే మనం ఎట్లా దాన్ని చూడాలి అని మేము ఏదైతే కలలు కన్నామో, ఈరోజు అలా కలలు కనాల్సిన ఒక కీలకమైన వ్యక్తి లేడు. ఆయన లేని లోటు నాకు చాలా స్పష్టంగా కనిపించింది. అది ఖచ్చితంగా ఒక వెళితే ఆయన లేకపోయినా రాజన్న వాళ్ళ ఫాదర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంప్లీడ్ పిటిషన్ వేసి ఇంప్లీడ్ అయ్యి కేసుని పర్సూ చేయడం జరిగింది. మొత్తానికైతే సాటిస్ఫాక్షన్. రాజన్న లేడన్న విషయం మాత్రం కొంచెం వెలితి. ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలతో అధికారుల మీద కూడా వేటు పడే ఛాన్స్ ఉంటుందా? ఇప్పటికే మనం చూసే గంగమ్మ చెరువు దాదాపు అందులో గ్రావెల్ తోలడానికే 2 సంవత్సరాలు పట్టింది. ఎన్జిటి వీటికి సంబంధించి ఏదన్నా ఫాలో కావాలని ఇవ్వడం జరిగిందంటారా? అధికారులపైన వ్యక్తిగతంగా చర్యలు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఏదైతే జరిగిందో వాళ్ళ అధికార పరిధిలోకి వచ్చే విధంగానే వాళ్ళ అధికారులను ఉపయోగించుకుంటూనే ఈ గతంలో వాళ్ళకి సహకరించడం జరిగింది. మేము అనడం ఏంటంటే, ఇది చెరువు కదా, కొంచెం మానవత్వ దృష్టితో చూడాల్సిన విషయం కదా. నీరు లేకపోతే ఎట్లా బ్రతుకుతారు? మీరు ఎంత అధికారులు అయితే మాత్రం మెకానికల్గా పనిచేస్తారా? ఖచ్చితంగా అట్లా చేయకూడదు కదా. మీ చేతిలో అధికారం ఉందని దుర్వినియోగం చేసి ఈరోజు మట్టి పూడ్చుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినారు. దాని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు ఇంత వృధా శ్రమ కాదా? ఒక మనిషిని కోల్పోయినాం, రాజవర్ధన్ రెడ్డిని కోల్పోయినాం మనం. ఇంక వాళ్ళ మీద యాక్షన్స్ అంటే పర్సనల్గా ఏముండవు. ఆ గ్రావెల్ ఏదైతే తోలినారో, అదంతా ఎర్రమట్టి అదంతా ఏదైతే తోలినారో అది చూడాలి. మరి ట్రిబ్యునల్ తీర్పు ఏంటి? తొలగించాలని, చెరువుని ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీలోకి రెస్టోర్ చేయాలనేది. అది ప్రభుత్వం చేస్తారా, వాళ్ళు చేస్తారా అనేది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పర్సూ చేసేది వాళ్ళు పర్సూ చేస్తారు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. తీర్పు అమలు చేయకపోతే మాత్రం అధికారులపైన కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయి. అంటే ఈ కేసు డీల్ చేసే సమయంలో మీకు పొలిటికల్గా ప్రెజర్స్ రావడం కానీ మీ ఇబ్బందులైనటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? మనం మాట్లాడలేము కొన్ని. నేను చెప్పేది ఏంటంటే, ఒక న్యాయవాదిగా నా వరకే రావాలంటే అంత ఇది ఉండదు కాబట్టి ఏ వచ్చినా మనం ప్రొసీడ్ అవుతాం. ఆ విషయంలో ఇదేం లేదు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అటు ఉంచితే రాజన్న ఈ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు రాజన్న చనిపోవడం మాత్రం మాకు వ్యక్తిగతంగా తీర్చలేని లోటు. ఆ విషయంలో నేను కోలుకోవడానికే 3 నెలల సమయం పట్టింది. అంత మాత్రం చెప్పగలుగుతాను. ఇది మొత్తంగా కర్నూలు నగర సమీపంలో ఉన్న గంగమ్మ చెరువు తీర్పును ఎన్జిటి ఆదేశాలు ఇవ్వడంతో ఖచ్చితంగా అందులో తోలినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో గ్రావెల్ని తొలగించాలి. ఎన్జిటి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసును ఛేదించే సమయంలో గ్రామస్తులు సహకారము, ప్రజెంట్ ఉన్నటువంటి కోడుమూరు సమన్వయకర్తగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి ఏదైతే గ్రామంలో గతంలో తమ కుమారుడు ఆ గ్రామంతో ఉన్నటువంటి
సత్సంబంధాల వల్లే 2021లో ఈ కేసును ఛేదిస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆయన లేకపోయినా ఖచ్చితంగా ఆ గ్రామంలో భౌతికంగా లేకపోయినా ఆ చెరువు రూపంలో రాజవర్ధన్ రెడ్డి ఉన్నారంటూ కూడా న్యాయవాది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మానవ సమాజానికి కావలసినటువంటి ఈ వనరులు ఏవైతే ఉంటాయో సాగునీటి అవసరాలను తీరుస్తూ ఉన్నటువంటి వాటిని అలాంటి వాటి పట్ల ఈ ఏదైతే యథేచ్ఛగా ఈ రియల్టర్లు ఏదైతే వెంచర్స్ వేసుకొని వివిధ రకాలుగా వాటిని పాల్పడ్డారో అలాంటివి కాకుండా ఖచ్చితంగా కాపాడే దిశగా ఎన్జిటి కీలకమైనటువంటి ఆదేశాలు తీసుకోవడం హర్షణీయం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. For more videos like this, subscribe Big TV channel.